కంప్లీట్ మార్కెట్ అనాలిసిస్ చేసుకొని మనం చాలా రోజులు అవుతుంది. ఈ యొక్క వీడియోలో ఏంటంటే కంప్లీట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి అండ్ ఇండిసెస్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో డైలీ మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రీవియస్గా. మేబీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. సో కొద్దిగా స్ట్రగుల్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు కాషియస్గా. దాని తర్వాత ఏంటంటే స్ట్రాంగ్ గ్యాప్స్, చూడండి పెద్ద పెద్ద గ్యాప్స్తో మార్కెట్ అనేది ముందుకు వెళుతూ ఉంది. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ అనేది 1000 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఎనీహౌ ఈరోజు మనకైతే సక్సెస్ఫుల్గా ఒక హ్యామర్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. దాని గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని సెక్టార్స్ అనేది యాడ్ చేశాను. ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టర్స్ అనేది దగ్గర దగ్గర మనం చూసుకున్నట్టయితే 36% దాకా వెయిటేజ్ ఉంది. అండ్ ఐటీ 12% ఉంది. అండ్ ఆయిల్ సెక్టర్ నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసరికి దగ్గర దగ్గర 12% ఉంది. రఫ్గా నేను తీసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే హెవీ వెయిటేజ్ అనమాట. ముఖ్యంగా మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే స్ట్రాంగ్ వెయిటేజ్ ఉంటుంది నిఫ్టీలో. ఎనీహౌ మనం లాస్ట్ 3 months డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి దగ్గర దగ్గర మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఎఫ్ఎంసీజీ 3 కూడా ఒక పేస్లో వెళ్తున్నాయి. నిఫ్టీ 3 కలిపి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే అవి పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా మన లాస్ట్ 3 months డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఐటీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అంటే నిఫ్టీతో కంపేర్ చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ మిగతా వాటితో కంపేర్ చేసిన దేంతో టాప్లో ఐటీ ఉంది. అంటే ఐటీ ఏంటంటే ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ అయిపోయింది, కిందకు వచ్చేసింది, చాలా బ్యాడ్ న్యూస్ నడిచింది యూఎస్లో, రెసిషన్ అది ఇది అని చెప్పేసి. సో స్లోగా ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఐటీ సెక్టర్ అనేది పుంజుకుంటుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఈ 3 months డేటా అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి 1 month డేటా అనేది చూద్దాం. 1 monthలో ఏ విధంగా చేంజెస్ వచ్చినాయి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 monthలో కూడా ఐటీ అనేది డామినేట్ చేస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ అండ్ ఆటో అయితే అండర్ పర్ఫామ్ చేసింది నిఫ్టీతో కంపేర్ చేస్తే. ఎఫ్ఎంసీజీ పర్లేదు, బట్ ఆయిల్ అండ్ గ్యాస్ అయితే చాలా లో పర్ఫార్మర్గా మిగిలిపోయింది అనమాట లాస్ట్ 3 months కానీ 1 month కానీ చూసుకున్నట్టయితే. సో ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ సెక్టార్లో అండ్ ఎఫ్ఎంసీజీలో ఏంటంటే మంచి మూవ్ అయితే జరిగిందనమాట. ఐటీలో కూడా కొద్దిగా రికవర్ జరుగుతుంది కాబట్టి ఐటీ యొక్క పర్టికులర్ స్టాక్స్లో కూడా ఏంటంటే ఇండివిజువల్గా ఏదైనా బ్రేక్అవుట్ స్టాక్స్ మంచి ఉన్నా, లేదు మంచి సపోర్ట్ దగ్గర ఏదైనా పర్టికులర్ స్టాక్స్ అనేది ట్రేడ్ అవుతున్నా సరే మనం ఏంటంటే దీంట్లో కొద్దిగా లాంగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఇక మనం నిఫ్టీ విషయానికి వస్తే ఈ యొక్క క్యాండిల్ని మనం ఆబ్వియస్గా ఏంటంటే హ్యామర్ అంటాం. ఒకసారి ఏం చేద్దామంటే మనం ఇండికేటర్స్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఇండికేటర్ హిస్టారికల్గా ఎలా బిహేవ్ చేసింది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది మనకి. చూడండి ఈ యొక్క ఆర్ఎస్ఐ మనకి ఓవర్బాట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే కొద్దిగా డార్క్ గ్రీన్ అనేది పెయింట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క డార్క్ పెయింట్ జరిగినప్పుడు ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ జరుగుతుంది. చూద్దాం బ్యాక్ టెస్ట్లో ఎలా ఉందని చెప్పేసి. సో ఇక్కడ కొద్దిగా ఓవర్బాట్ లెవెల్కి వచ్చేసింది, 70 దాటిందనమాట. అక్కడికి వచ్చిన కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అండ్ ఈ లెవెల్ దగ్గర అయితే కొద్దిగా ప్రెషర్కి వచ్చింది కానీ ఎక్కడా కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోలేదు. అంటే గ్యాప్ డౌన్ డైరెక్ట్గా అవ్వటం అలా జరిగింది. బట్ స్లోగా ఏంటంటే పైకి వెళ్ళటం జరిగింది. ఎనీహౌ కొద్దిగా డీవియేషన్ కనిపించింది ఇక్కడ. చూడండి మనకి ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ అయితే కనిపించింది. కొద్దిగా ఎగైన్ ఏంటంటే 2-3 days మార్కెట్ స్ట్రగుల్ అయిందనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హిస్టారికల్ డేటాని ఆర్ఎస్ఐతో చూసుకున్నప్పుడు ఆర్ఎస్ఐ ఓవర్ బాట్లో ఉన్నప్పుడు ఏంటంటే ముందు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ స్టోకాస్టిక్స్ కూడా ఓవర్ బాట్ లెవెల్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మ్యాక్డీ అయితే మంచి పాజిటివ్ మొమెంటం క్రాస్ ఓవర్తో ముందుకెళ్తూ ఉంది. డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే మనకి ఓవర్ బాట్ లెవెల్లో ఉన్నట్టయితే క్లారిటీ వస్తుంది. ఓకే, దాని తర్వాత మనం ప్రైస్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 30 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది కనిపించింది. నేను చూస్తే చూడండి ప్రీవియస్గా 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా 19,500, 19,400 దగ్గర ఏంటంటే కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. అది కూడా చూద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే 19,400 దగ్గరకు ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ యొక్క లో అయితే బ్రేక్ చేయలేదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఎట్ హైయర్ లెవెల్స్ అనమాట. ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, హైయర్ లెవెల్స్ దగ్గర మాత్రమే వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైతే 19,400 దగ్గరకు వచ్చిందో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ డబుల్ టాప్ అయితే టెంపరీగా క్రియేట్ అయింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకేంటంటే ఈ యొక్క 19,400 అనేది కొద్దిగా హడల్ లాగా ఉంది, అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా అనిపిస్తూ ఉంది. అది చూద్దాం. దాని తర్వాత సపోర్ట్ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ చూడండి ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో నాకు ఇది కొద్దిగా సపోర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా స్ట్రాంగ్గా మార్కెట్
పైకి వెళ్ళింది, దాని తర్వాత రిట్రేస్ తీసుకుంది. 19,266 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ రెండు లెవెల్స్ కూడా ఏంటంటే ప్రస్తుతానికి క్లియర్గా వాచ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చింది అనుకోండి, మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది చూద్దాం. ఏది 19,400 420 ఈ లెవెల్లో. అండ్ దాని తర్వాత ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్లో ఏదైనా రియాక్షన్ కనిపించినా మనం ఏంటంటే ఏదైనా లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం, ఎందుకంటే మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కాబట్టి. దాని తర్వాత మనం కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్లో మనం అనుకున్నాం కదా 19,500 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. దాని తర్వాత 19,400 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. సో ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే మార్కెట్లో క్లియర్గా 19,400 దగ్గర, కొద్దిగా 19,500 దగ్గర ఏంటంటే కాల్స్ అయితే సెల్లింగ్ చేసి పెట్టారు ఎక్కువగానే. సో నేనేంటంటే ఒక రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి 2 డేస్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో అన్లెస్ అంటిల్ ఏంటంటే 19,400 క్రాస్ అవ్వకపోతే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది చూడొద్దు. ఓకే, ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి సైడ్ వేస్ మార్కెట్ ఉండొచ్చు ఈ యొక్క జోన్లో. ఒకవేళ సైడ్ వేస్లో ఉంటుంటే దానికి తగ్గట్టు మనం ఓటీఎం కాల్స్ సెల్ చేసుకోవటం కానీ, ఏదైనా షార్ప్ మూమెంట్స్ వస్తే కూడా ఇంట్రాడేలో ఆప్షన్స్ బయింగ్ అనేది కూడా చేసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది గుర్తుపెట్టుకుందాం, 19,400, దాని తర్వాత 19,500. ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే చూడండి, 19,300 దగ్గర స్ట్రాంగ్ టవర్ ఉంది. 19,300 ఇమీడియట్గా. సో మనకి 250 ఉందా ఇక్కడ, 260. అప్రాక్సిమేట్గా ఇది ఒక జోన్ అయితే ఉంది ఇక్కడ. సో ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ స్ట్రక్చర్ అయితే మనం చూడాల్సిన లెవెల్స్ వచ్చేసరికి 19,400. ఓకే, అప్రాక్సిమేట్గా 20-30 పాయింట్స్ మ్యాక్స్, అంటే 430 ఇది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసరికి 19,300 అండ్ 250 ఈ జోన్ వచ్చేసరికి మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా పిక్చర్ ఏం చెప్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే ఓటీఎంస్ సెల్ చేసుకున్నారు చక్కగా పుట్స్, అండ్ ఓవరాల్గా మనకైతే బుల్లిష్ పొజిషన్సే మార్కెట్లో డెవలప్ అయినాయి అనమాట. బట్ ఇది ఎట్ ద మనీ దగ్గర యాక్టివిటీ లేదు, అది వెరీ ఇంపార్టెంట్. ఓటీఎంస్ దగ్గర ఎక్కువగా పుట్స్ అమ్మారు, మార్కెట్లో ఓవరాల్ బుల్లిషే ఉంది, బట్ ఓటీఎం దగ్గర యాక్టివిటీ కనిపిస్తుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ వీక్ వెళ్ళినట్టయితే 19,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వీక్లో కూడా. నెక్స్ట్ వీక్ ఎవరు కూడా ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేసినట్టు కనిపించట్లేదు. ఓవరాల్గా నెక్స్ట్ వీక్లో కూడా బుల్లిష్ పొజిషన్సే క్రియేట్ చేశారు. సో ప్రస్తుతానికైతే బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ ఈ రెండు లెవెల్స్ అనేది వాచ్ చేద్దాం. ఓకే, ఒకవేళ అప్ సైడ్ అనేది బ్రేక్అవుట్ అయితే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ ఈ రేంజ్లో అనేది ట్రేడింగ్ జరిగితే సైడ్ వేస్ని బట్టి ఏంటంటే మనం యొక్క ఆప్షన్ సెల్లింగ్ అని స్ట్రాంగిల్ అనేది వర్కౌట్ అవుతుంది. స్ట్రాంగిల్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా ఉన్న కాలు, దూరంగా ఉన్న సెల్ అనేది పుట్ అనేది సెల్ చేసుకుంటే మార్కెట్ ఒకవేళ రేంజ్లో ఆస్కులేట్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే మనకి ఈ యొక్క ప్రీమియమ్స్ అనేది తగ్గుముఖం బట్టి మనకి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఉన్న ప్లాన్ అది చూద్దాం. రేపటి ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఎనీ అప్డేట్ ఉంటే కూడా మనం షేర్ చేసుకుందాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.